నెల్లూరు జీజీహెచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుత వైద్య విభాగంలో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అజిత తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ ఘటన జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారని, చిన్నారులను గర్భిణీ స్త్రీలు వెంటనే అక్కడి నుంచి మరొక వార్డుకు తరలించారని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని, ఇతర వార్డుకు తరలించిన గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న ఎస్పీ అజిత్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ ప్రసూతి వైద్యశాలలో చిన్నపిల్లల విభాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా కూడా అక్కడ చంటి బిడ్డల తల్లులతో పాటు వాళ్ళందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తానికైతే ప్రస్తుతం ఈ యొక్క ప్రసూతి వైద్యశాలకి పరిశీలించేందుకు కూడా జిల్లా ఎస్పీ అజితా వెజెండ్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వైద్యశాలకు సంబంధించిన సూపరింటెండెంట్ అధికారులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఏం జరిగిందనే విషయం కూడా మనతో పాటు అజితా వెజెండ్ల గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం, ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి మేడం? ఈరోజు గైనిక్ వార్డ్లో ఒక ఏసీది షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఆ ఏసీ కింద ఉన్న 2 బెడ్స్ అవి 2 కాలినాయి. బట్ ఆ టైంలో అక్కడ డ్యూటీ డాక్టర్ ఉండటం వలన వెంటనే షీ మేడ్ ఎఫర్ట్స్ టు షిఫ్ట్ ద పేషెంట్స్ ఫ్రమ్ దట్ వార్డ్. ఆ వార్డ్ నుండి తీసుకొని వెళ్ళారు. అండ్ కొన్ని ఫ్యూమ్స్ అవి వచ్చినాయి కాబట్టి మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఎవాక్యుయేట్ చేశారు. గైనిక్ వార్డ్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎన్ఆర్సీ అని అండ్ ట్రామా కేర్ సెంటర్ అని అటు తీసుకెళ్లారు. అలానే పీడియాట్రిక్ వార్డ్ ఉంది దాని పైన ఫ్లోర్లో, ఈ గైనిక్ వార్డ్ పైన. సో అక్కడున్న పిల్లలందరినీ కూడా వేరే ఐసీయూస్కి తీసుకెళ్ళటం జరిగింది. అండ్ మదర్ అండ్ చైల్డ్తో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ ఎన్ఆర్సీలో పెట్టారు. సో వాళ్ళందరినీ కూడా చూడటం జరిగింది. ఈ ఐసీలో ఉన్న బేబీస్ కోసం మనం స్పెషల్ కేర్ కోసం కోఆర్డినేట్ చేస్తున్నాము. కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. వేరే మనం కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్న చోట్ల కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయినటువంటి బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ మార్చడం జరిగింది. ఇప్పుడే లోపల కూడా వెళ్ళి పరిశీలించారు. ఎవరికైనా గాయాలు కానీ అలాంటి పిల్లలకి ఏమైనా మైనర్ ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ నో ఎఫెక్ట్ ఆన్ లైఫ్ అండి. ఎవరికి కూడా ఇంజరీస్ కూడా జరగలేదు. చాలా ఎఫెక్టివ్గా కోఆర్డినేట్ చేసి వెంటనే అందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పవర్ రావడానికి కూడా ఎఫెక్ట్స్ అని చేస్తున్నారు. మనం కూడా ఫోరెన్సిక్ టీమ్ పిలిచాము. అండ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ టు అసర్టైన్ షార్ట్ సర్క్యూట్ అనేది. సో అందరూ కోఆర్డినేట్ చేసి వెంటనే వర్క్ చేస్తున్నారు. ఇంకోటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్ని ప్రమాదం పట్ల నేను మన కాకినాడలో కూడా చూడడం జరిగింది. సో అలాంటివి దాని మీద దృష్టి ఉదయం నుంచి కూడా సాధిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి, ఎలాగా ఇలాంటి అగ్ని ప్రమాదం జరుగుతున్నటువంటి ప్రదేశాల పట్ల మీరు ఏ విధంగా ముందుకు వస్తున్నారు? ఇది ఫైర్ ఇన్సిడెంట్ కాదండి, టెక్నికలీ స్పీకింగ్. ఇది షార్ట్ సర్క్యూట్గా భావిస్తున్నాం మనం. బట్ ఫైర్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ అన్ని రకాలుగా మనం స్టేట్ వైడ్ దేర్ ఆర్ ఎఫర్ట్స్. మనం అన్నీ చెక్ చేస్తున్నాము. మొన్న జరిగింది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మనము వేరెవర్ దేర్ ఆర్ ఫైర్ వర్క్స్ ఆర్ ఎక్స్ప్లోజివ్స్ మనం చాలా కేర్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే నెల్లూరు జిల్లా జీజీ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రసూతి వైద్యశాలలో ఉన్నటువంటి గర్భిణులు అయ్యుండొచ్చు, చంటి బిడ్డల తల్లులు అయ్యుండొచ్చు, వాళ్ళందరూ కూడా సేఫెస్ట్గా కూడా పక్క బిల్డింగ్ మార్చారు. పక్క బిల్డింగ్ మార్చిన తర్వాత ఎస్పీ అజితా వెజెండ్ల పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చంటి బిడ్డలు అయ్యుండొచ్చు, గర్భిణీ స్త్రీలు అయ్యుండొచ్చు, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించారు. వాళ్ళకి ఎలాంటి గాయాలు జరగలేదు. ఇలాంటి పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా సేఫెస్ట్గా ఉన్నారు. ఇది ఓన్లీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి పరిస్థితి అని చెప్పి మొత్తానికైతే ఇటు అజితా వెజెండ్ల కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు, ఎవరికి కూడా ప్రాణహాయం లేదు, చిన్న గాయాలు కూడా లేదని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోగులకు సంబంధించిన బంధువులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ప్రైమ్ టైమ్, నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ నుంచి.